అవలక్షణాలు అంటూ ఎమ్మెల్యే గారి భార్య గారి బర్త్డే మరి ఇద్దరు సిఐలు 5 ఎస్ఐలు ఒక ఎక్సైజ్ సిఐ ఫుల్ యూనిఫామ్తో హాజరై చప్పట్లు కొడుతున్న దృశ్యం ఏంటో తెలుసా? చిలకలూరుపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు భార్య వెంకటకుమారి పుట్టినరోజు వేడుక. ఆమెకు ఎలాంటి అధికారిక హోదా లేదు, అయినా సరే మంగళవారం ఆమె పుట్టినరోజు సందర్భంగా చిలకలూరుపేట అర్బన్ రూరల్ పోలీసు అధికారులు హాజరై ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. ఒక కేక్ తెచ్చి ఆమెతో కట్ చేయించి చప్పట్లు కొట్టారు. యూనిఫామ్కు ఉండే గౌరవాన్ని పక్కన పెట్టేశారు. ఇది తగదు అని వారించాల్సిన ఎమ్మెల్యే సతీమణి కూడా కేక్ కోసి సంబరాలు చేసుకున్నారు. గతంలో తన భర్త పత్తిపాటి పుల్లారావు మంత్రిగా ఉండగా టోల్గేట్ వద్ద తన వాహనాన్ని ఆపినందుకు వెంకటకుమారి నానా రచ్చ సృష్టించారు. ఇప్పుడు ఎలా అంటూ మరోవైపున 4 ఎకరాలు 30 లక్షలు అంటే మేము చెప్పిందే ధర ఇస్తావా చస్తావా అంటూ ఎమ్మెల్యే గల్లామాధవి భర్త రామచంద్రరావు దందా. గతంలో అదే భూమికి ఎకరం 48 లక్షలకు ఒప్పందం, పిడుగురాళ్ళలో 4.9 ఎకరాల కొనుగోలుకు అగ్రిమెంట్. భార్య ఎమ్మెల్యే అయ్యాక సీన్ రివర్స్, చెప్పిన ధరకు భూమి అమ్మలేదని తండ్రి కొడుకులపై దాడి, బాధితులపైన SC/ST అట్రాసిటీస్ కేసు, బాధితుడు కమ్మ వెంకట్రావు ఆరోపణ అన్నటువంటి వార్త. అట్లాగే సిఐ సారీ చెప్పాల్సిందే అంటూ తాడిపత్రులు ఇసుక అక్రమ రవాణాపై ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి నిరసన, కేసు నమోదు చేయాలని సిఐపై ఒత్తిడి, మాట వినలేదని స్టేషన్ వద్ద స్వయంగా ధర్నా, ఉన్నతాధికారుల సూచనతో సిఐ క్షమాపణ, శాంతించిన ఎమ్మెల్యే, అధికార పార్టీ ఎమ్మెల్యే దూకుడుపై విమర్శల వెల్లువ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఈ విషయంలో ఆంధ్రజ్యోతిని అభినందించుదాం, ఎందుకంటే తెలుగుదేశం హయాంలో జరిగినటువంటి ఈ 3 దారుణాలకు సంబంధించిన వార్తని హైలైట్ చేశారు. కాకపోతే ఇక్కడ అవే అవలక్షణాలు అని హెడ్డింగ్ పెట్టి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవలక్షణాలే అని రాసింది. అదే అవలక్షణం ఇక్కడ ఆంధ్రజ్యోతిది కూడా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇట్లాగే ఏ ఎమ్మెల్యే భార్య కూడా ఫోటోలు కేకులు కట్ చేయించుకోవాలి, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఒక పోలీస్ అధికారితో ఇట్లా సారీ చెప్పించుకున్న దృశ్యాలు కూడా లేవు, ఇప్పుడు జరిగినాయి. కానీ దీన్ని కవర్ చేయడానికి దీన్ని వార్తేస్తూ ఇది మళ్ళీ హీటు జనం మీదకి తెలుగుదేశం మీకు అగెనిస్ట్గా రాకుండా ఉండటం కోసం అది వైసీపీ లక్షణాలే అని ప్రొజెక్ట్ చేసేటటువంటి ప్రయత్నం. ఇకపోతే ఇసుకపై మహాకుట్ర తెర వెనక